ఇస్కాన్ ఫస్ట్ ఎందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేశారు? ఇక్కడ ఆల్రెడీ పాషండ మతాలు స్టార్ట్ అవుతుండింది, ఇస్లామిక్ స్టార్ట్ అయింది, క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది, ఎందుకు ఫారిన్ లోకి వెళ్ళింది? సో ఇప్పుడు వీళ్ళకి వైష్ణవులు ఎస్పెషలీ వీళ్ళ కల్ట్ వాళ్ళకి ఏంటంటే, ఆయన వివేకానంద ఫేమస్ అయిపోయాడు, అద్వైతం అనేది ఇంటింటికి వెళ్ళిపోయింది. ఈవెన్ ఇన్ ద వెస్ట్ జనాలు పరేషాన్ అయ్యారు, అరే ఆదిశంకరాచార్య ఫిలాసఫీ ఇంత గొప్పదా, జనాలకు తెలిసిందే స్వామి వివేకానంద వల్ల. ఇప్పుడు ఈయన ఆ క్రేజ్ తట్టుకోలేకపోయినాడు. ఇప్పుడు వైష్ణవ మతం అనేది ఎండ్ అయిపోతుంది ఇట్లయితే. ఇప్పుడు రేపు పొద్దున అద్వైతం ఇంత ఫేమస్ అయిపోయింది అనుకోండి, ఎవరు పోవడం మానేస్తారు ఇక ఈ వైష్ణవుల దగ్గర. ఇప్పుడు ఈయన ఏం చేసినాడంటే క్లీన్ గా చూసుకున్నాడు. ఆయన ఏమేం చేసినాడు, ఆయన ఇక్కడ నుంచి యుఎస్ పోయినాడు, యుఎస్ పోయి అక్కడ ప్రవచనాలు ఇచ్చిండు. సో ఈయన కూడా ఏం చేసిండు, యుఎస్ వెళ్ళినాడు. యుఎస్ వెళ్ళి ఆయన చేసింది ఏం లేదు, వివేకానంద మూర్ఖుడు, రామకృష్ణ పరమహంస మూర్ఖుడు, రామకృష్ణ పరమహంస క్యాన్సర్ ఎట్లొస్తుంది, ఆయన అద్వైతం కదా, ఉన్నదంతా బ్రహ్మ 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 ఈ సబ్ కుచ్ తో క్యాన్సర్ కైసా ఆతా అంటే ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, ఈ విషయం నాకు అసలు తెలియదండి. ఒక తత్వానికి వ్యవహారానికి తెలియని మూర్ఖుడనే అర్థమైంది.